న్యాయవేదికకు స్వాగతం. సైబర్ క్రైమ్కి సంబంధించి మనం ఒక 2-3 వీడియోల దాకా చేసుకుంటూ వెళ్ళాం. సో ఎప్పుడు నేనేమంటానంటే సైబర్ క్రైమ్కి సంబంధించి బాధితులు ఎంత సేఫ్ సైడ్లో ఉన్నా కూడా ఎక్కడో ఒక్కడ పీక్ పాయింట్లో దొరికిపోతూ ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పెద్ద ఎక్స్పర్ట్స్, మన సిచ్యుయేషన్ బట్టి యూస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ మనకి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే క్రైమ్ జరిగింది, మోసపోయామో అని తెలిసిందో ఇమీడియట్ రియాక్షన్ 1930కి మనం ఎప్పుడు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అది ఎప్పుడు యువర్ ఆన్లైన్, మీరు ఉండండి, వెయిట్ చేయండి, మా ఏజెంట్ వచ్చి మీ ఫోన్ తీస్తారు అంటూ ఒక్కోసారి బిజీ అయిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినాక మనం కంప్లైంట్ రేస్ చేసేటప్పటికి మినిమం 10 to 15 minutes 20 minutes దాకా కూడా పట్టేస్తూ ఉంటుంది. సో ఇవి దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిపోయిందో వాటిని హోల్డ్ చేయడం అనేది లేట్ అవుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ TGCSB తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పి ఒక టీమ్ని ఫామ్ చేసింది. దీంట్లో ఒక డిఎస్పీతో పాటు ఒక 15 members టీమ్ అట. అది షిఫ్ట్ల వైజ్గా వాళ్ళు వర్క్ చేస్తారు. ఇది ఏంటంటే ఇమీడియట్గా ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో, ఇన్ కేసు మీరు ఆ నెంబర్కి కానీ ఇప్పుడు మేము చెప్పే వీటికి కానీ కంప్లైంట్ రేస్ చేస్తే మీకు ఎక్నాలజ్మెంట్ కూడా మీ ఫోన్కి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్న ఆ బ్యాంకుల మధ్య హోల్డ్ చేయడానికి అవకాశం ఉంది. 2023లో సైబర్ క్రైమ్కి సంబంధించి 1 lakh కంప్లైంట్లు రిజిస్టర్ అయితే అందులో 780 crores, నియర్లీ 780 crores క్రైమ్ జరిగింది. దీనిలో మన వాళ్ళు రికవరీ చేసింది నియర్లీ 8 crores అట. అంటే 780 crores-లో 8 crores అంటే ఇంత కూడా మనం రికవరీ చేయలేకపోయాం. 2024లో 1,20,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఇందులో 1,900 crores క్రైమ్ జరిగింది. దీనిలో మన వాళ్ళు రికవరీ చేసింది 177 crores. అంటే ఇంత %% కూడా ఉండట్ల. కేసులు మాత్రం ఎవ్రీ ఇయర్ పెరుగుతానే వెళ్తున్నాయి. సో ఇలాంటి రికవరీ పర్సంటేజ్ని కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి అంటే అలా గబుక్కుని కంప్లైంట్ ఇస్తే వీళ్ళు హోల్డ్ చేయగలగాలి, వాళ్ళు విత్డ్రా చేసుకునే లోపు అంటే గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ అవర్ టైంలో కంప్లైంట్ ఇవ్వడం మేజర్ అనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చింది. మిగతా స్టేట్ల వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లున్నారు. 1930 అనేది మనకి NCRP వాళ్ళు రిజిస్టర్ చేసుకునే కేసు. మొత్తం ఇండియా మొత్తంగా జరిగే క్రైమ్ పర్సంటేజ్ని మనం ఇక్కడ స్టేట్మెంట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఈ 1930లో ఇచ్చే కంప్లైంట్ మీరు దానికి ఇవ్వండి. అలాగే తెలంగాణ ప్రజలైతే కనుక ఇప్పుడు మనం ఇచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా తెలంగాణ చాట్ బాట్ అనేది వస్తుంది. దానికి మేము ఇక్కడ టెలికాస్ట్ చేస్తాం. దాంట్లో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల సెకండ్స్లో మ్యాక్సిమం మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ ఏరియా వ్యక్తులు, మీ పేరేంటి, ఏ ఫోన్ నెంబర్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీరు ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నారు, ఇవన్నీ మీ ఫోన్ నెంబర్తో సహా అక్కడ అన్ని మీకు జరిగిన క్రైమ్కి సంబంధించి ట్రాన్సాక్షన్ ఏదన్నా ఉంటే అదొక స్క్రీన్ షాట్ తీసుకొని లేదా ప్రింట్ తీసుకొని రెడీగా ఉండి ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్కి డిస్ప్లే అయ్యే విత్డ్రా చేసేలోపు హోల్డ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇవి 1-2 minutesలోనే అయిపోతున్న సందర్భం. సో గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కొంచెం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున సైబర్ క్రైమ్ అనేది చాలా దారుణంగా జరుగుతున్న సందర్భాల్లో దాన్ని కంట్రోల్ చేయగలిగే వ్యక్తులు ప్రజల కంటే కూడా సంబంధిత అధికారులు, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే. దీన్ని ప్రొవైడ్ చేయవలసింది గవర్నమెంట్స్ మాత్రమే. మిగతా స్టేట్ గవర్నమెంట్లు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సైబర్ క్రైమ్ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఆ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి మన పవర్ ఏంటో సైబర్ క్రైమ్ చేసే క్రిమినల్స్కి తెలియచేయాలని నా ఉద్దేశం. ఈ వెబ్సైట్ ద్వారా ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రజలు సైబర్ క్రైమ్ జరిగితే కనుక ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లోనే కంప్లైంట్ ఇచ్చేలాగా చూసుకోండి. మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది.